బిగ్ బ్రేకింగ్ న్యూస్. రైతులకు ఇదొక చేదు వార్త అనే చెప్పాలి. ప్రభుత్వము రైతులకు బిగ్ షాక్ అనే చెప్పాలి. ఇన్సూరెన్స్ ప్రీమియంపై రైతులు చెల్లించాల్సిందే. పంటల బీమాపై సర్కారు రివర్స్ గేరు. కాంగ్రెస్ సర్కార్ మరో పథకంపై మాట మార్చేందుకు సిద్ధమైంది. రైతులకిచ్చిన మరో హామీపై మడమ తిప్పనుంది. పంటల బీమా పథకం ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్న మాటను ఇప్పుడు వెనక్కి తీసుకోవాలన్న యోచనలో ఉంది. గత నిర్ణయంపై వెనక్కి తగ్గిన కాంగ్రెస్ ప్రభుత్వమే చెల్లిస్తుందనేమో నిరుడు ప్రకటించిన తుమ్మల. పథకం అమల్లో నిబంధనల మార్పునకు కసరత్తు. కాంగ్రెస్ సర్కారు మరో పథకంపై మాట మార్చేందుకు సిద్ధమైంది. రైతులకిచ్చిన మరో హామీపై మడమ తిప్పనుంది. పంటల బీమా పథకం ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్న మాటను ఇప్పుడు వెనక్కి తీసుకోవాలనే యోచనలో ఉంది. ప్రీమియం సొమ్మును రైతుల నుంచే వసూలు చేసేందుకు నిర్ణయించినట్టు తెలుస్తుంది. పంటల బీమా పథకాన్ని తెలంగాణలో అమలు చేస్తున్నట్టు నిరుడు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రైతుల ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆనాడే ప్రకటించారు. ఇందుకోసం ఏటా సుమారు 1500 కోట్ల వరకు అదనం భారం పడుతుందని కాంగ్రెస్ సర్కార్ లెక్కలేసింది. మరి ఏం జరిగిందో ఏమో కానీ ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చినట్టుగా తెలుస్తుంది. ప్రీమియం వాటాను రైతులే చెల్లించేలా నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్టు సమాచారం. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు రైతులు తమ వాటా మొత్తము చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సర్కార్ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాట ఇవ్వడము తప్పడము కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంటల బీమా పథకం మళ్లీ తెరపైకి వచ్చింది. ఏప్రిల్ 23న పంటల బీమాపై సమీక్ష నిర్వహించిన మంత్రి తుమ్మల మళ్లీ విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించడమే ఇక్కడ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీంతో పంటల బీమా పథకం అమలుపై నీడలు కమ్ముకున్నాయి. ఫసల్ బీమా పథకాన్ని ఇతర రాష్ట్రాలు ఏ విధంగా అమలు చేస్తున్నాయో అధ్యయనం చేయాలని, కంపెనీలు సత్వరమే పరిహారం చెల్లించేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలో పరిశీలించాలని ఆయన ఆదేశించారు. దీంతో పాటు అన్ని రకాల ప్రధాన పంటలకు బీమా అమలు చేస్తే ప్రభుత్వంపై పడే భారాన్ని కూడా లెక్కించాలని ఆయన ఆదేశించారు. వాస్తవానికి వీటన్నిటిపై గతంలోనే కసరత్తు మొత్తము పూర్తి చేసిరు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఆదేశాలు జారీ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో రైతుల కోసం మళ్ళీ పంటల బీమాని పథకాన్ని ప్రారంభించినట్లు అధికారంలోకి రాగానే కాంగ్రెస్ సర్కారు ఆర్భాటంగా ప్రకటించింది. ఈ మేరకే కేంద్ర పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేరింది. దీంతో 2023-24 యాసంగి సీజన్ నుంచే పంటల బీమా పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు కూడా చేపట్టింది. ఇందుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు నిబంధనలు కూడా రూపొందించారు. ఒక దశలో టెండర్ల వరకు కూడా వెళ్ళింది. కానీ మరి తెర వెనక ఏం జరిగిందో ఏమో కానీ పంటల బీమాకు అక్కడితో బ్రేక్ పడింది. పార్లమెంట్ ఎన్నికల కోడ్ పేరుతో టెండర్లను అటకెక్కించింది. ఎన్నికల తర్వాత వానాకాలంలో గత యాసంగిలోనూ అమలు చేయలేదు. ఇలా 3 సీజన్ల నుంచి పంటల బీమా పథకం అమలుపై సర్కార్ నానుస్తూ వచ్చింది. అంటే ఖచ్చితంగా రివర్స్ గేమ్ అనే చెప్పాలి. ఈ ఇన్సూరెన్స్ ప్రీమియంకు సంబంధించి రైతులు చెల్లించాల్సిందే అనేది ఇక్కడ అర్థమవుతుంది. గత నిర్ణయంపై మరి వెనక్కి ఎందుకు తగ్గింది ప్రభుత్వము? సో మాట ఎందుకు మారుస్తుంది? ఇది రైతులు మళ్ళీ గమనించాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే మళ్ళీ రైతులను ఎత్తిన పిడుగు వేశారు, ఒక షాక్ ఇచ్చారనే చెప్పొచ్చు. మరో బిగ్